ఇది సరికొత్త 2025 యమహా R15 వెర్షన్ 4 3 కొత్త కలర్స్ వచ్చాయి. అందులో ఇదొక కలర్. వైట్ అండ్ బ్లూ కాంబినేషన్ తోటి అండ్ బ్లూ, పర్పుల్ మిక్సింగ్ కలర్ తోటి చూడటానికి వెహికల్ ఐ క్యాచింగ్‌గా స్క్రీన్ ప్రెజెన్స్ అయితే అద్దిరిపోయిందనమాట. సో, ఈ వెహికల్‌లో ఇంకా చాలా కలర్స్ ఉన్నాయి. ఇప్పుడు మీరు చూసే కలర్‌తో పాటు ఇప్పుడు కనిపిస్తున్న ఈ బ్లాక్ కలర్, అలాగే రేసింగ్ బ్లూ ఈ 3 కలర్స్ కొత్తయి. ఇంకా రిమైనింగ్ మీరు చూస్తున్న అన్ని కలర్స్ ఓల్డ్ కలర్సే. సో, ఎక్స్ షోరూమ్ ప్రైస్ వచ్చేసరికి వితౌట్ కిక్ షిఫ్టర్ వచ్చేసరికి 1,69,000 విత్ క్విక్ షిఫ్టర్‌తో తీసుకుంటే రూ. 1,74,000 ఎక్స్ షోరూమ్ ప్రైస్ అయితే ఉంది. అప్రాక్సిమేట్‌లీ రూ. 2,20,000 వరకు ఉండొచ్చు. నేను ఈ వీడియోని ఒంగోలులోని శ్రీ విష్ణు యమహా షోరూమ్ నుంచి అయితే రికార్డ్ చేస్తున్నాను. సో, మీరు గనక దగ్గరలో ఉంటే మంగమూరు సిగ్నల్స్ దగ్గర ఈ షోరూమ్ అయితే ఉంటుంది. కాంటాక్ట్ అయ్యి క్లియర్‌గా ఆన్ రోడ్ ప్రైస్ గురించి తెలుసుకోగలరు. నౌ కమింగ్ టు ద రివ్యూ. మనం ఈరోజు ఈ వీడియోలో దీన్ని బాగా రైడ్ చేద్దాం. నా రైడ్ కంఫర్ట్ ఎలా ఉంది? అలాగే సిటీ ట్రాఫిక్ కండిషన్‌లో ఎలా మేనేజ్ చేసుకోగలం? ఎంత మైలేజ్ ఆఫర్ చేస్తుంటుంది? స్పెసిఫికేషన్స్ గురించి క్లియర్‌గా తెలుసుకుందాం. సో, ఫస్ట్ అయితే ముందు హెడ్ ల్యాంప్ గురించే మాట్లాడుకోవాలి. ఒక యూనిక్ స్టైల్ అనమాట. ఒక మంచి రేసింగ్ ట్రాక్ ప్రెజెన్స్ ఉన్నటువంటి వేరియంట్. సో, ఫ్రంట్‌లో లుక్ అండ్ వైజర్ ఆ యొక్క ఫీల్ అయితే మాత్రం ఫ్రంట్ నుంచి చూస్తున్నప్పుడు చాలా బాగుంటుంది. అండ్ విత్ డిఆర్ఎల్స్, కర్వ్ షేప్ డిఆర్ఎల్స్ అయితే కనిపిస్తున్నాయి. ప్రొజెక్టర్ ఎల్ఈడి ల్యాంప్స్ తోటి, బ్లూ కలర్ అండ్ పర్పుల్ కలర్ మిక్సింగ్ తోటి అండ్ మనకి ట్రాన్స్పరెంట్ వైజర్ తోటి చూడటానికి లుక్ అయితే ఇలా ఉంటుందన్నమాట. ఫ్రంట్ సస్పెన్షన్ చూసినట్లయితే 37 మిల్లీమీటర్ల షాంపెయిన్ గోల్డెన్ కలర్ యూఎస్డి ఫోర్క్లు అయితే ఆఫర్ చేస్తున్నారు. అలాగే రేడియేటర్ చూడొచ్చు, దాని ప్లేస్మెంట్ అయితే ఇక్కడ ఉంటుంది. లిక్విడ్ కూలింగ్ సిస్టమ్ తోటి ఆఫర్ చేస్తున్నారనమాట. ఇంకా ఈ వెహికల్‌లో సైడ్ ఇండికేటర్ లైట్స్ హాలోజన్ బల్బ్ సెటప్ తోటి రావడం ఈ ప్రైస్ సెగ్మెంట్‌లో కొంచెం డిసప్పాయింట్ అయితే చేసింది. సో, ఈ లుక్‌కి, ఈ ప్రెజెన్స్‌కి ఇంకా ఎల్ఈడీలోకి తీసుకురాకపోవటం, సో, చూద్దాం ముందు ముందైనా తీసుకొస్తారా లేదా అనేది. అలాగే వైట్ అండ్ పర్పుల్, బ్లూ కలర్ మిక్సింగ్ తోటి చూడటానికి సైడ్ నుంచి ఈ వెహికల్ యొక్క రోడ్ ప్రెజెన్స్, ఆ వైబ్ నెక్స్ట్ లెవెల్ అయితే ఉంది. R15 యమహా ఈ వెర్షన్ 4 అనేటువంటి డీటెయిలింగ్ చాలా బాగా ఇచ్చారు. బిల్డ్ క్వాలిటీ, ఫిట్టింగ్ అండ్ ఫినిషింగ్ సూపర్బ్ ఉంది. సో, ఈ మడ్ గార్డ్ కూడా చాలా స్ట్రాంగ్ అయితే ఉందన్నమాట. ఇక ఫ్రంట్ టైర్ గురించి మాట్లాడుకుంటే ఏం చేంజెస్ లేవు. 100/90 70 ఇంచ్ టైర్ నార్మల్ టైర్ అనమాట. 282 మిల్లీమీటర్ల డిస్క్ బ్రేక్ తోటి అయితే వస్తుంది. డ్యూయల్ ఛానల్ ఏబిఎస్ ఉంది కాబట్టి ఫ్రంట్ బ్రేక్, బ్యాక్ సైడ్ బ్రేక్ మీకు చాలా సెక్యూర్‌గా పడిపోతాయి. సో, మీరు బ్రేకింగ్ గురించి తెలుసుకోవాలంటే రైడ్ రివ్యూ చూడండి. క్లియర్‌గా చెప్తాను టెస్ట్ చేసి మరి. ఇంకా ఈ వెహికల్‌లో నాకు బాగా నచ్చే విషయం ఏందంటే దీని యొక్క గ్రౌండ్ క్లియరెన్స్ చాలా మంచిగా 170 ఆఫర్ చేస్తున్నారు. సో, కొంచెం కిందకి డ్రా చేయబడి ఉంటుంది కాబట్టి ఇంజిన్ కిందకి, సో, ఏదైతే ప్యానెల్స్ వాటికి తగిలే ఛాన్స్ అయితే లేవు. 160 బిలో ఉంటే ప్రాబ్లమ్. సో, సరిపోతుంది. ఇంకా యమహా కంపెనీ నుంచి ఒక పవర్‌ఫుల్, ట్రస్టింగ్ అండ్ రిలయబుల్ లాంగ్ లైఫ్ కలిగినటువంటి రిఫైన్డ్ ఇంజిన్ 155 సీసీ సింగిల్ సిలిండర్ 4 స్ట్రోక్ 4 వాల్వ్ లిక్విడ్ కూలింగ్ ఇంజిన్ అనమాట. మాక్సిమం వచ్చేసరికి 18.4 బీహెచ్‌పీ పవర్‌ని 14.2 ఎన్ఎం టార్క్‌ని ఇది ప్రొడ్యూస్ చేస్తుంది. సో, కిక్ రాడ్ అయితే ఉండదు. కానీ ఇంజిన్ పర్ఫార్మెన్స్ అయితే చాలా బాగుంటుంది. సో, వీవీఏ టెక్నాలజీ ఉంటుంది. వేరియబుల్ వాల్యూ యాక్చుయేషన్ 7000 ఆర్‌పిఎం తర్వాత ఇంకా నిప్పులు చెరుగుతుందనమాట. వచ్చే రేవ్ కౌంట్ గాని, ఎగ్జాస్ట్ నోట్ గాని మిమ్మల్ని బీస్ట్ లెవెల్‌కి తీసుకెళ్ళిపోతాయి. ఇక్కడ డ్యూయల్ టోన్ ప్యానెల్ గ్యాప్ అయితే మీరు చూడొచ్చు. ఇది మనకి ఎయిర్ విండ్ అనేది మనకి లెగ్స్‌కి తగలడానికి ఎంతో ఉపయోగపడుతుందనమాట. ఫ్రంట్ నుంచి వచ్చేటువంటి ఎయిర్ అనేది. అండ్ అది కూడా బిల్డ్ క్వాలిటీ ప్రాపర్‌గా మెయింటైన్ చేస్తూ ఉన్నారు. సో, ఇంకా ఇది మనకి 11 లీటర్స్ ఫ్యూయల్ ట్యాంక్ తోటి ఆఫర్ చేస్తున్నారు. ట్యాంక్ మీద మంచిగా యమహా లోగో అయితే చూడొచ్చు. ట్యాంక్ పైన డ్యూయల్ టోన్ ఫినిషింగ్ అయితే మీరు చూడొచ్చు. ఇది బ్లూ కలర్, ఒక సైడ్ నుంచి చూస్తుంటే పర్పుల్ కలర్ లాగా కనిపిస్తుంది. యమహా వై కనెక్ట్ యాప్ తోటి కనెక్ట్ అయిన తర్వాత కన్సోల్ నుంచి చాలా ఇన్ఫర్మేషన్ అయితే మనం పొందొచ్చు. ఇది మనకి నెగెటివ్ కన్సోలే. ఇది మనకి కలర్‌ఫుల్ కన్సోల్‌కి అప్‌గ్రేడ్ చేస్తే ఇంకా బాగుండు అనిపించింది. సో, ప్రైస్ కటింగ్ కోసం ఇలా మెయింటైన్ చేస్తున్నారు. ఇక్కడ గేర్ పొజిషనింగ్ ఇండికేటర్, టాకోమీటర్, స్పీడోమీటర్, అలాగే ఫ్యూయల్ ట్రాకింగ్ ఫీచర్స్ మనకి ఇక్కడ టైం కనిపిస్తూ ఉంటుందన్నమాట. ఇది బ్లాక్ అండ్ వైట్ కన్సోల్ అయినప్పటికీ కూడా ఫోన్ కాల్ అలర్ట్స్, మెసేజ్ అలర్ట్స్ ఇవన్నీ కూడా మీరు స్క్రీన్ మీదే చూసుకోవచ్చు. జస్ట్ అలర్ట్స్ మాత్రమే. ఇంకా హ్యాండిల్ బార్ మీద స్విచ్ కేస్ చూడొచ్చు. హజార్ లైట్స్, అలాగే మనకి ఇంజిన్ గ్రిల్ స్విచ్, అలాగే అదే సెల్ఫ్ స్టార్ట్ లాగా పనిచేస్తూ ఉంటుంది. సో, ఇక్కడ మనకి హై బీమ్, లో బీమ్‌కి, సైడ్ ఇండికేటర్ లైట్స్‌కి హారన్ చూడొచ్చు. ఇక మైలేజ్ గురించి మాట్లాడుకున్నట్లయితే ఈ ఇంజిన్ మనకి మైలేజ్ వైజ్ 2 ఇన్ 1గా బిహేవ్ చేస్తుంది. మీరు అగ్రెసివ్‌గా వెళ్తానంటే 40 కేఎంపీఎల్, కొంచెం డీసెంట్‌గా వెళ్తానంటే 50-52 దాకా ఇచ్చే అవకాశం కూడా ఉంది. సో, అకార్డింగ్ టు రైడింగ్ స్టైల్‌ని బట్టి అది ఆధారపడి ఉంటుందన్నమాట. ఇంకా ఫ్రంట్ ప్రొఫైల్ అయితే చూడొచ్చు. వైజర్ తోటి అలా కాంబినేషన్, కలర్ కాంబినేషన్ అయితే పిచ్చెక్కిస్తుంది. అలాగే సీట్ చూసుకున్నట్లయితే 815 సీట్ హైట్. తక్కువ సీట్ హైటే 5.6 ఉండే వాళ్ళకి కూడా ఈజీగా సూట్ అవుతుంది. అండ్ రైడర్ సీట్ చాలా వైడర్‌గా ఉంది. చాలా కంఫర్ట్‌గా కూర్చోవచ్చు రైడర్. బట్ పిలియన్‌కి అయితే మాత్రం లిమిటెడ్ యాక్సెస్ అయితే ఉంటుందన్నమాట. అంత కంఫర్ట్ అయితే ఉండదు. ముందున్న వాళ్ళని గట్టిగా హగ్ చేసుకొని కూర్చుంటేనే దీని మీద కూర్చోగలం అనమాట. అందుకే ఎక్కువ కాలేజ్ స్టూడెంట్స్ కొంటూ ఉంటారు. ఇంకా దీని రేర్ సెటప్ అయితే మాత్రం పిచ్చెక్కిస్తుందన్నమాట. బికాస్ ఆఫ్ దీని యొక్క స్లీక్ అండ్ ఎలిగెంట్‌గా ఉండే టెయిల్ ల్యాంప్.
దాన్ని కొంచెం పాడు చేస్తున్న ఫీలింగ్ అయితే కలిగింది. సైడ్ ఇండికేటర్ లైట్స్ హాలోజన్ బల్బ్‌తో ఇవ్వటం అనేది. దీన్ని కూడా ఎల్ఈడీలోకి చేంజ్ చేయాలి. సో, బ్యాక్ సైడ్ లుక్ అయితే మాత్రం అదిరిపోతుందనమాట. ఇంకా బ్యాక్ సైడ్ 140 సెక్షన్ రేడియల్ టైర్ అయితే మీరు చూడొచ్చనమాట. రేడియల్ టైర్ కాబట్టి ఆబ్వియస్లీ 140 సెక్షన్ టైర్ కాబట్టి టర్నింగ్స్ తీసుకునేటప్పుడు మీరు కొంచెం లీన్ చేసేటప్పుడు, సడన్ బ్రేక్స్ కొట్టినప్పుడు మంచి ఫీడ్‌బ్యాక్ అయితే ఇస్తుంది. అలాగే ఇక్కడ హగ్గర్ చూడొచ్చు. సో, చైన్ అనేది ఓపెన్ టైప్‌లో ఉంటుంది కాబట్టి మీరు ఖచ్చితంగా 500 కిలోమీటర్స్‌కి వచ్చి ఒకసారి లూప్ చేసుకోండి. మోనోషాక్ సస్పెన్షన్ అయితే ఉంటుంది. సో, మంచి ఫీడ్‌బ్యాక్ ఉంటుంది. రైడ్ చేసేటప్పుడు మాట్లాడతాను. ఇంకా బిల్డ్ క్వాలిటీ, ఈ ఫిట్టింగ్ అండ్ ఫినిషింగ్ ఎవ్రీథింగ్ వాజ్ సూపర్బ్. చాలా ఫైన్ ఉంది. అల్యూమినియం ఫుట్ రెస్ట్ అయితే మీరు చూడొచ్చనమాట. అండ్ ఇది ఫైబర్ ప్లాస్టిక్ ట్యాంకు. సో, నాట్ మెటల్. దీని యొక్క వెయిట్ వచ్చేసరికి ఆల్రెడీ చెప్పాను 141 కేజీస్ ఉంటుంది. అండ్ డెల్టా బాక్స్ ఫ్రేమ్ చాసెస్ తోటి వస్తుంది. సో, లైట్ వెయిట్‌తో పాటు ఇంజిన్ పర్ఫార్మెన్స్ బాగుండటం వల్ల, ఈ డెల్టా బాక్స్ ఫ్రేమ్ చాసెస్ వల్ల హైవే మీద నడిపేటప్పుడు దీని యొక్క స్టెబిలిటీ, ఆ ఫీల్ అయితే మాత్రం నెక్స్ట్ లెవెల్ కాన్ఫిడెన్స్ అయితే ఆఫర్ చేస్తూ ఉంటుందన్నమాట. సో, నౌ గెట్ ఇంటు ద రైడ్. ఇంజిన్ అయితే చాలా రిఫైన్డ్‌గా ఉంది. సో, ఎగ్జాస్ట్ నోట్ అలాగే ఇంజిన్ నోట్ విన్నారు కదా! చాలా రిఫైన్డ్‌గా ఉంటదనమాట. యమహా ఇంజిన్స్ అన్నీ ఆల్మోస్ట్ ఎప్పుడు ఇలానే బిహేవ్ చేస్తాయి. సో, క్వాలిటీ మెయింటైన్ చేస్తున్నారు ఫస్ట్ నుంచి కూడా ఇంజిన్స్ వైస్. సో, హ్యాండిల్ బార్ అయితే చాలా ఫార్వర్డ్ లీనింగ్ అయితే ఉంటుంది. ఎవరైనా కొత్తగా ఈ బండి రైడ్ చేయాలి, మామూలు కమ్యూటర్ వెహికల్స్ తోలి కొత్తగా ఈ డ్రీమ్ బైక్ ఉండి తీసుకుంటే ఖచ్చితంగా అలవాటు చేసుకోవడానికి టైం పట్టుద్ది. హారన్ చాలా లౌడ్ ఉంది. అలాగే కాస్త డిఫరెంట్‌గా ఉంది. హారన్ కొడితే ముందున్నవాడు వెనక్కి తిరిగి చూడాల్సిందే ట్రాఫిక్‌లో, అలా ఉందన్నమాట. అలాగే వైజర్ చూసారా? ఎంత యాంగిల్‌లో ఉందో, ట్రాన్స్పరెంట్‌గా చాలా లెంతీగా ఇచ్చారు. ఫ్రంట్‌లో వచ్చేటువంటి ఆ హెవీ విండ్‌ని, అంటే మంచి స్పీడ్‌లో వెళ్తున్నప్పుడు ఆ విండ్‌ని కట్ చేస్తుందన్నమాట. మన దాకా తగలనీదు. అండ్ మనం కూడా ఇప్పుడు నేను జనరల్‌గా నడుపుతున్నాను కానీ హైవే మీద ఉన్నప్పుడు కొంచెం బ్యాక్వర్డ్‌కి వెళ్ళి, అంటే కొంచెం వెనక్కి జరిగి, సో, కొంచెం మనం గనక ముందుకు లీన్ అయ్యామంటే మాత్రం, సో, ఆల్మోస్ట్ దాని యొక్క ఆ వైజర్ యొక్క హైట్‌లోకి మన హెడ్ వచ్చేస్తుంది. అప్పుడు ప్రాపర్‌గా దీని యొక్క స్పీడ్ ఎంజాయ్ చేయగలుగుతాం అన్నమాట. రవ్వంతా కూడా మిమ్మల్ని పర్ఫార్మెన్స్ వైజ్ డిసప్పాయింట్ అయితే చేయదనమాట. మీకు ఇంకా అడిషనల్‌గా బోనస్‌గా ఇచ్చేది ఏంటంటే దీని యొక్క ఆ స్మూత్‌నెస్, ఆ రిఫైన్డ్‌నెస్. సో, ఇంజిన్ చాలా స్మూత్ ఉంది. అండ్ ఇది క్విక్ షిఫ్ట్‌తో వర్క్ అవుతుంది కదా! సో, అలాగే స్లిప్పర్ క్లచ్ కూడా ఉంది. గేర్ బాక్స్ అయితే అల్ట్రా స్మూత్ ఉంది. మిమ్మల్ని ఎక్కడా కూడా డిసప్పాయింట్ చేయదు గేర్ బాక్స్. అలాగే ఇంజిన్ అయితే మాత్రం సూపర్బ్ ఇంజిన్ అని చెప్పొచ్చు. మంచి మైలేజ్ కూడా వస్తుంది. మీరు గనక అంత అర్జెంట్‌గా వెళ్ళాల్సిన అవసరం లేదు, అంత స్పోర్టియర్ మూడ్‌లో లేదనుకున్నట్లయితే మీరు మంచిగా డీసెంట్‌గా రైడ్ చేస్తే ఈవెన్ మీరు 52-53 కేఎంపీఎల్ మైలేజ్ కూడా పొందొచ్చు అనమాట ఇంత బల్కీ బైక్ తోటి. అండ్ సీట్ అయితే చాలా సఫిషియెంట్ ఉంది, అడిక్వేట్‌గా ఉంది. రైడర్‌కి అయితే ఓకే. బ్యాక్ సైడ్ పిలియన్ ఎక్కించుకున్నప్పుడు సో, వాళ్ళ కంఫర్ట్ కూడా చూసుకుంటూ నడపాలి మీరు. మీరు ఎలా పడితే అలా బండిని ఎగరేసుకుంటా పోతే వాళ్ళు మీ వెనకాల కూర్చొని ఉండరనమాట. మీరు దిగేటప్పుడు మీరే దిగుతారు, వాళ్ళు దిగరు. ఫ్రంట్ బ్యాక్ మంచి టైర్స్ కూడా ఉన్నాయి. 100 సెక్షన్ అండ్ బ్యాక్ సైడ్ 140 సెక్షన్ అండ్ దట్టు రేడియల్ టైర్ అవడం వల్ల రోడ్ మీద బ్రేక్ కొడుతున్నప్పుడు అండ్ కొంచెం హ్యాండ్లింగ్ చేసేటప్పుడు, అంటే కొంచెం మనం టర్న్స్ తీసుకునేటప్పుడు మంచి కంఫర్ట్ అయితే ఆఫర్ చేస్తుంది. అది ఖచ్చితంగా కూడా కాన్ఫిడెంట్గా బండి ఆపగలరా, ఎలా కొట్టినా వెహికల్ బండి ఆగుతుందా అన్న ఫీలింగ్ అయితే కలుగుతుంది. దాని కాంబినేషన్ డ్యూయల్ ఛానల్ ఏబిఎస్ కూడా వర్కింగ్ చాలా బాగుందన్నమాట. ఓవరాల్‌గా నా ఫైనల్ వర్డిక్ట్ వచ్చేసరికి 2,18,000 రూపాయల ఆన్ రోడ్ ప్రైస్ సెగ్మెంట్‌లో అప్రాక్సిమేట్లీ చెప్తున్నాను ఆల్ ఓవర్ ఇండియా. ఈ ప్రైస్ సెగ్మెంట్‌లో ఒక మంచి స్పోర్టియర్ వెహికల్ మీ కాలేజ్ స్టూడెంట్ అయ్యిండి, మీరు మీ అవసరాల కోసం అండ్ కాలేజీలో కొంచెం ఫోజ్ కొట్టడం కోసం, అప్పుడప్పుడు వీకెండ్ లాంగ్ రైడ్స్ చేయడం కోసం అండ్ మీ గర్ల్ ఫ్రెండ్‌ని ఎక్కించుకొని తిరగడం కోసం, సిటీలో నడుపుకోవడం కోసం, మోర్ ఓవర్ వచ్చేసరికి హైవే మీద ఆ స్పోర్టియర్ ఫీల్ పొందడం కోసం ఒక ట్రాక్ డిరైవ్డ్ గ్రాఫిక్స్ అండ్ ప్రెజెన్స్ ఉన్న వెహికల్ని ట్రస్టింగ్ ఇంజన్తో కొనాలంటే R15 మీకు వన్ ఆఫ్ ది బెస్ట్ చాయిస్ అనమాట యమహా కంపెనీ నుంచి. సో, లాంగ్ లైఫ్ ఇంజన్ కూడా కాబట్టి టైం టు టైం సర్వీస్ చేయించుకుంటే మీతో పాటు ఎక్కువ ఉంటుంది, ఎక్కువ ఓనర్షిప్ డేస్ని ఎంజాయ్ చేయొచ్చు అనమాట. సో, మంచి మైలేజ్ కూడా వస్తుంది మీరు చక్కగా నడిపించుకుంటే. ఇది ఈరోజు వీడియో నచ్చింది అనుకుంటున్నాను. సో, వీడియోని ఇక్కడితో స్టాప్ చేస్తున్నాను. మరో మంచి వీడియోతోటి తొందరలో మనకి యమహా XSR 155 వస్తుంది. ఆ వీడియోని త్వరగా చూడాలంటే మన ఛానల్ ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకొని ఈ వీడియోని లైక్ చేయండి. సో, మరో వీడియోతో మళ్ళీ కలుస్తాను. బై బై.